వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం. తెలంగాణ ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆచన గారి జీవనరెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 135వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఏదైతే బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తి తీసుకొని ముందుకు వేయాలని చెప్పి కోరుతున్నాము. జై తెలంగాణ. ప్రబలంగా ఉన్న సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తనకు దక్కినటువంటి అవకాశంలో నిమ్న జాతులను పైకి తీసుకురావాలా, వారికి రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తేనే ఇది సాధ్యమవుతుందనేటువంటి ఉద్దేశంతో రోజు తనకు సంక్రమించినటువంటి రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ రచించినటువంటి అవకాశం తీసుకొని తను ఎదుర్కొన్నటువంటి కష్టాలు నష్టాలను అన్నిటిని బేరేజ్ వేసుకొని వారికి సమాన హక్కులు కల్పిస్తేనే సమాజం బాగుపడుతుంది, వారి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకు వస్తారన్నటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో వారికి అనేకమైనటువంటి సదుపాయాలను కల్పించడం జరిగింది. అందులోనే భాగంగానే చిన్న రాష్ట్రాల అభివృద్ధితోటి ఈరోజు దేశం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఆర్టికల్ 37 ఆర్టికల్ ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పిండో చిన్న రాష్ట్రాల అభివృద్ధి అనేది ఏదైతే నినాదం తీసుకున్నాడో దానివల్లే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించడం జరిగింది. అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రజలకు సమకూర్చి ఉన్నతమైన స్థానానికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.